సంపొద్దు చూడుదే గొప్పగా చూడొద్దు అరే సంపొద్దు 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 నందుట సంపొద్దు అరే పడుకోనా 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 నీ కాలే పడుకోనా వచ్చి పడుకోనా 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 నీ మీద పడుకోనా వస్తే వైశాల్య I'm very very sorry అంటున్నా ఇంకోసారి I am sorry అరే పడుకోనా 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 నీ కాలే పడుకోనా వచ్చి పడుకోనా 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 నీ మీద పడుకోనా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ ఆఫ్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు ఏంటనుకుంటున్నా? బుధవారం అంటే వెనస్డే అంటే గెటప్ స్పెషల్. మరి ఈ రోజు గెటప్ స్పెషల్ లో గెటప్స్ వేసుకొని మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ముగ్గురు కమెడియన్స్. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ మిల్కీ మహేష్, హరి అండ్ రచ్చ రవి. పరారే పరారే పప్ప పరారే 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 పప్ప పరారే పండేకి భయం పరారే. అందమైన మన రచ్చ రవి ఎక్కడికి వెళ్ళిపోయింది? కానీ అన్ఫార్చునేట్లీ రచరవి వాళ్ళు మనతో లేడు కాబట్టి ఒక్కసారి ఒక 2 minutes సైలెన్స్ ప్లీజ్ రచరవి కోసం. ఆయన ఎక్కడున్నా ఆయన నవ్వు ఆయన ఆత్మ మన మధ్యలో ఉండాలంటే మనం అందరం ఒక స్టెప్ చేయాలి. అందరు కలిసి మీ లెఫ్ట్ సైడ్ కి తిరగండి, 2 చేతులు ఇలా పెట్టండి. జపాక్ జపాక్ జపాక్. రవి నువ్వు ఎక్కడున్నా ఈ స్టెప్ ద్వారా మాలో బతికే ఉంటావురా రవి నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. yes now let's start the punch పటాకా. ఈ రోజు మరి పంచ్ పటాకాలో ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మ విలువ ఎప్పుడు తెలుస్తోంది? ఎప్పుడైతే మనం భార్య వంట తింటామో అప్పుడు అమ్మ విలువ తెలుస్తుంది. నెక్స్ట్ రూమ్ లో మన వంట మనం చేసుకున్నప్పుడు అన్న అదే మనం మమ్మీ ఇంట్లో ఉన్నప్పుడు ఇది చేసి అది తక్కువయ్యి అది తిక్కువైంది అనుకో, అదే రూమ్ లో బ్యాచులర్ బతుకుతున్నప్పుడు మమ్మీ నువ్వు చేసిన దొడ్డిట్లే మాట కదనే. నెక్స్ట్ మాతృదేవో భవ సినిమా చూసినప్పుడు, ఆ సినిమా చూసిన వెంటనే హక్ చేసుకుంటాం. 2 రోజులు కాగానే అమ్మా పోమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించాడా అంటే ఎప్పుడన్నా అమ్మ పెట్టనన్నదా? మమ్మీ పెట్టి వెరీ నైస్. బాగా తాగి ఇంటికి వచ్చినప్పుడు డోర్ తీసిన అమ్మ విలువ తెలుసు. ఫ్రిడ్జ్ లో అన్నం ఉంది వెళ్ళి తినేసేయి, ఓకేనా? నెక్స్ట్ మన వంట మనం తిన్నప్పుడు, మనం చేసుకున్న వంట మనం తిన్నప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్ మనం ఎక్కడున్నా అమ్మ ఎలా ఉన్నా నాన్న తిన్నావా లేదా అడిగినప్పుడు అప్పుడు అమ్మ విలువ తెలుసు. ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు మమ్మీ డాడీని ఒప్పించిన, మమ్మీ డాడీని నీ పెళ్లి గురించి ఒప్పించినప్పుడు అమ్మ విలువ. అవును. అందాల రాక్షసులు గుండెల్లో గుచ్చావు, మిఠాయి మాటలతో కుంటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోసావే. నాకు రచ్చరవి బావ అవుతాడు. నేను వాళ్ళ చెల్లెను. అన్నయ్య చచ్చిపోయాడు, నీకు ఎలా అనిపిస్తుంది? పిడ వదిలింది అనుకున్నా. రచ్చరాణి గారు వచ్చారు ఇక్కడికి, ఆ లోటును మమ్మల్ని మాకు తీరుస్తున్నారు. కానీ ఆ రచ్చరవి ఇంకోసారి గుర్తెచ్చుకొని ఒక 2 నిమిషాలు మౌనం పాట. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు, చుక్కలోకెక్కినాడు చక్కనోడు. అబ్బా ప్లీజ్ లేదు, మా అన్నయ్య మీకోసం వస్తాడు. పటాస్ అంటే ప్రాణం పోయినా కూడా వస్తాడు. ఆడ పైన చేసుకుంటుండేమో పటాలు.
వెరీ గుడ్. నౌ లెట్స్ గో ఇంటు ద నెక్స్ట్ టాపిక్. నాన్న విలువ ఎప్పుడు అర్థమవుతుంది? క్వార్టర్కి డబ్బులు తక్కువైనప్పుడు పోలీస్ దెబ్బలు తిని సెల్లో కూర్చున్నప్పుడు. ఇంకా జాబ్ లేకపోయినా కూడా పెళ్లి చేసినప్పుడు నాన్న తెలుస్తుంది. జాబ్ లేకున్నా నీకు పెళ్లి చేసిండంటే గొప్పోడు అసలు. నెక్స్ట్ మనం నాన్న అయినప్పుడు నాన్న వీళ్ళు తెలుస్తుంది. ఇంకెన్నిసార్లు అవుతావు నాన్న? ఏ ఒక్కసారి కూడా కాలేదు ఇంకా? ఎస్ నెక్స్ట్. ఫాదర్స్ డే రోజు FB లో పోస్ట్ చూస్తున్నప్పుడు. నెక్స్ట్. నా బ్యాచిలర్ పార్టీకి మందు అన్ని అరేంజ్ చేసినప్పుడు నాన్న వీళ్ళు తెలుస్తుంది. నువ్వు గొప్పోడివి నాన్న, నువ్వు గొప్పోడివి నాన్న. నెక్స్ట్. లవర్ తో లేచిపోయినప్పుడు జేబులో డబ్బులు అయిపోయినప్పుడు నాన్న వాళ్ళు తెలుస్తుంది. ఊరి పిల్లం ఫ్లైట్ లో ఉంటారు గాల్లో, అప్పుడు డబ్బులు ఉండవు జోబులో. ఆస్తులే మిగిల్చినప్పుడు నాన్న విలువ తెలుస్తుంది. ఆస్తులే మిగిలినప్పుడు. అవును. సప్లీ ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు. ఎగ్జామ్ ఫీజు. హరి, నాన్న విలువ ఎప్పుడు తెలుస్తుంది? అమ్మ షాపింగ్ చేసినప్పుడు. అమ్మ షాపింగ్ చేసినప్పుడు నాన్న విలువ అర్థమవుతుంది. అవును. రాణి, పెళ్ళైనాక మూడు తాగుపోతాడు నాన్న విలువ రోజు తెలుస్తుంది. రిపోర్టింగ్ సార్. ఒక మిలిటరీ ఆఫీసర్ కి ఉండే కష్టాలు ఎలా ఉంటాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ది వన్ అండ్ ఓన్లీ మిలిటరీ ఆఫీసర్ హరి. హాయ్ హలో అండి. చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని బాగా కళ. ఆర్మీ ఆఫీసర్ అయ్యి దేశానికి సేవ చేయాలని. చిన్నప్పుడు అందరూ చూసి నీకెవడో ఆర్మీ ఆఫీసర్ ఇస్తాడు, నీకెవడో ఆర్మీ ఆఫీసర్ అలా అంటున్నారు. అప్పుడు అనుకున్నా ఎలా అయినా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని. ఫస్ట్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎంత దారుణంగా చూసా తెలుసా? ఆ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. అందరూ లైన్లో నిల్చున్నారు. లాస్ట్ లో నిల్చున్నాడు. భయ్యా ఇక్కడ ఆర్మీ సెలక్షన్స్ అవుతున్నాయా? అబ్బే లేదు భయ్యా, ఎలక్షన్లు అవుతున్నాయి. అగో అక్కడ బిర్యానీ ఇస్తున్నారంటే వెళ్ళి తీసుకో. భలే వాడి భయ్యా, ఇంతమంది లైన్లో నిల్చున్నాం, సెలక్షన్స్ కాకపోతే మరి దేనికి? ఎందుకు భయ్యా అంత ఫ్రస్ట్రేషన్ అవుతావు? తెలియకడుతున్నావు ఏంటి భయ్యా? 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఈసారిగా అవ్వలేదు అనుకో పెళ్లి అవ్వదు నాకు. ఓహో అదా ఫ్రస్ట్రేషన్. సరే భయ్యా ముందు నిల్చో. వెనకాల నిల్చున్నానండి. అడలే వెనక్కి తిరిగాడు. అవును నేనంటే సెలక్షన్స్కి వచ్చా, నువ్వు దేనికి వచ్చావు? నువ్వు సెలక్షన్స్కి వస్తే నేను స్నానం చేయడానికి వస్తానా? నేను సెలక్షన్స్కే వచ్చా. భయ్యా వాటి జోక్ భయ్యా, అంత జోక్ ఏముందిరా? నువ్వు సెలక్షన్స్కి వచ్చావా? ఏం రాకూడదా? అది కాదు భయ్యా, ఈ బాడీ వేసుకుని హాస్పిటల్ వార్డుకు వెళ్ళాలి కానీ ఆర్మీ బోర్డుకి ఎలా వస్తావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు భయ్యా? బాడీ లేకపోవచ్చు, కాన్ఫిడెన్స్ టన్నులు ఉంది. తీసుకున్నావు భయ్యా, నీ బాడీ మీద కేజీ కండలేదు, ఇంకా టన్నులు అంట. ఎక్కడి నుంచి తెస్తావు భయ్యా? నా పరువు తీగు భయ్యా. లైన్లో నిలబడి భయ్యా. లైన్లో నిల్చున్నానండి. చెకింగ్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళా. చెకింగ్ ఆఫీసర్ ఇలా చూశాడు. ఒరే ఇందాక చెప్పాను కాఫీ టీ అమ్మని, తేకుండా వచ్చి లైన్లో నిలబడ్డావా? వెళ్ళి కాఫీ టీ తెచ్చావు. కాఫీ టీ తేవడం ఏంటి సార్? నేను సెలక్షన్స్కి వచ్చా. అబ్బా ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినా ఈజీగా చెప్పవరా సెలక్షన్స్కి వచ్చానని. ఎటకారం వద్దు సార్, బాడీ చూడండి సార్, ముందు బాడీ చెక్ చేయండి. ఏం చూస్తున్నా సార్? బాడీ అన్నా కదా, ఎక్కడ ఉందని చూస్తున్నా. సార్ టేప్ పెట్టండి సార్, తెలుస్తుంది. టేప్ పెట్టాలా? అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినా నీ బాడీకి టేప్ పెట్టినా ఒకటేరా. ఏముంది అక్కడ? టేప్ పెట్టాసలే, ఇలా పట్టుకుంటే సరిపోద్ది. ఎదవా చూడాలంట బాడీ. సైడ్కి వెళ్ళి రిజెక్టెడ్. సార్ ఎప్పటికైనా ఆర్మీ ఆఫీస్ అవుతాను సార్. ఇలా బాత్ వెళ్తుంటే మళ్ళీ అక్కడ వచ్చాడు. అది కాదు భయ్యా, నిజంగా చెప్పు, నువ్వు ఆర్మీ సెలక్షన్కి వచ్చావా? అవునరా, ఏమైంది ఇప్పుడు? భయ్యా నేను చూస్తున్నా ఒకటి గుర్తు వస్తుంది భయ్యా. ఏం చెప్పు? నీలంటుడే చెరువు అంతా ఈదాలి కానీ ఒళ్ళు మాత్రం తడకూడదు అన్నాడంట. అప్పుడు అనుకున్నానండి ఎలాగైనా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని. మన ఇండియాలో డబ్బుతో కాందే ఉంది. డబ్బులు వేసా మెల్లిగా. మా నాన్న అది ఇది మాట్లాడా ఆర్మీ జాబ్ సంపాదించా. ఆర్మీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ట్రైనింగ్ అనమాట. కమాండర్ వచ్చాడు. ఇలా చూసాను నన్ను. ఈ పేరెంట్ భయ్యా ఇది? హరి సార్. అవును ఇక్కడికి ఎలాగొచ్చావు నువ్వు? ట్రైన్లో వచ్చాను సార్. అలా కాదు, ఈ జాబ్ లోకి ఎలాగొచ్చావు? సెలక్షన్స్ ద్వారా వచ్చాను సార్. పటాస్ సెలక్షన్ సార్.
అబ్బా మీరు కామెడీ చేస్తున్నారు సార్. అదొక కామెడీ వద్దు. ఈ జాబ్లోకి ఎలా వచ్చా చెప్పు. అదే సార్ బాడీ సెలక్షన్ అంతా అయ్యే వచ్చాను. బాడీ సెలక్షనా? అక్కడ బాడీ ఎక్కడ ఉందరా? అక్కడ బాడీ ఎక్కడ ఉందరా? అప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదు సార్. ఏంట్రా బాడీ సార్? అరే అప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవడం కదా, ఏమన్నా సెల్లో బ్యాలెన్స్ సారా? బాడీ ఎలా పోయింది అలాగా? అదే సార్ ఒక దోమ కుట్టింది, బాడీ పోయింది. దోమ కుడితే బాడీ పోయిందా? ఏం సార్ ఒక చిన్న ఏగ అంత పెద్ద విలన్ చంపిందంటే చూశారు, ఒక దోమ వల్ల నా బాడీ పోయిందంటే నమ్మరా? సరే సరే సరేలే, వెళ్ళిపోతే ఇలా చూశాడు. అవును నువ్వు ఈ డ్రెస్ కుట్టించుకున్నావు కదా? హే నిజమే సార్, నీకు రెడీమేడ్లు ఎక్కడ దొరుకుతలే. ఫస్ట్ స్టాండింగ్ స్టార్ట్ అయింది, ఉదయాన్నే లేపేశారు. అన్న ఏంటన్నా ఇంత తెల్లవారింటికి లేపేశారు? తమ్ముడు ఇదేమన్నా లాడ్జ్ అనుకున్నావా గంటల గంటలు పడుకోవడానికి? ఆర్మీ క్యాంపు, వాళ్ళు ఎప్పుడు లేపితే అప్పుడు లేగాలి. కమాండర్ వస్తున్నారు, జాగ్రత్త కమాండర్ వస్తున్నారు. కమాండర్ వచ్చాడండి, సెల్యూట్ చేసాం. కమాండర్ వచ్చి మై డియర్ సోల్జర్స్ 15 కిలోమీటర్లు కనబడుతుంది కదా, తిన్నగా ఆకుండా పరిగెత్తండి. ఆగితే ఏమవుద్ది కమాండర్? మళ్ళీ ఫస్ట్ నుంచి పరిగెడతావు హరి, మళ్ళీ ఫస్ట్ నుంచి పరిగెడతావు హరి. కమాండర్ ఏమైనా సమ్మర్ ఆఫర్ ఏం లేదా? ఉందా హరి? ఏంటి కమాండర్? ఇగో ఒక కాల్ ఇలా పెట్టుకొని 15 కిలోమీటర్లు పరిగెట్టు. కమాండర్ ఇప్పుడు రన్నింగ్ కన్నా దానికి రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా? అంటే రన్నింగ్ బదులు ఇంకేదైనా చేయడం అలాంటిది ఏమైనా ఉందా? ఉందా హరి? ఏంటి కమాండర్? తప్పుకోండి. తర్వాత అడవిలో వదిలేస్తాం, అక్కడ పుల్లు సింహాలతో బాగా. కమాండర్ రన్నింగ్కి వెళ్ళాలి, పక్క తప్పుకోండి. అన్నయ్య ఇటు నుంచి 15 కిలోమీటర్లు, అటు నుంచి 15 కిలోమీటర్లు అంట. ఇలా అయితే ఫ్యూచర్ లో కష్టమే పయ్యా, దేనికి పనికిరాం మనం. పక్కడు తమ్ముడు నువ్వు వాళ్ళకి అనకరా, నేను 2 సంవత్సరాల్లో పెళ్లి పెట్టుకున్నాను రా. నువ్వు అంటుంటే నాకు బాధ వేస్తుందిరా. ఇప్పుడు కాయలు మాత్రం ఏం ప్రయోజనం అన్నయ్య, జాయిన్ అవ్వకముందు ఉండాలి. సౌండ్ ఎక్కువ భయపెడుతున్నారా? ఒక్కసారి కాయ కిందకి రాలిపోయాక అది మళ్ళీ పైన పెట్టాలంటే అవుద్దా భయ్యా? అవ్వదు, ఇది అంతే. ఏంటి భయ్యా ఇందాక నుంచి ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నా లవర్కు భయ్యా 2 రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు. భయ్యా గుర్తుంచుకో, ఒకసారి ఆర్మీలో జాయిన్ అయ్యాక లవర్లు ఎవరు ఫోన్ ఎత్తరు. అవునా భయ్యా? నీకెలా తెలుసు? 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఈ ఫోన్ ఎత్తట్లేదు మళ్ళీ ఎవరు. అంతే, ఇంక అన్ని మూసుకొని కూర్చోవడమే. పోనీలే భయ్యా, సెల్ అయినా ఉంది, వెబ్సైట్లు చూసుకుందాం. ఏవో చూసుకోవాలనుకున్నామేమో సెల్లో, అవి కూడా కుదరవు. 3G 4G అన్ని స్టాప్ ఇక్కడ. భయ్యా అమ్మాయిలు లేక ఫోన్ లో నువ్వు చూడక ఇంకెలా భయ్యా? ఇది ఎలా ఉందంటే తాలికట్టు కానీ కాపురు మాత్రం చేయొద్దు అన్నట్టుంది. తాలికట్టు కానీ కాపురు మాత్రం చేయొద్దు అన్నట్టుంది. కానీ మన కళ్ళ ముందు కనబడకుండా మన కోసం కష్టపడేవారు ఒక ఆర్మీ ఆఫీసర్స్ మాత్రమే. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన ఆర్మీ ఆఫీసర్స్ కి ఎప్పుడు ఏదో ఒక యానిమల్ గెటప్ లో వచ్చే ఈయన ఒక వెటర్నరీ డాక్టర్ గెటప్ లో వచ్చేస్తున్నాడు మన ముందుకి. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ మిల్కీ మహేష్. నేను జంతువులకు వైద్యం చేస్తుంటా, మనుషులకు సలహాలు ఇస్తుంటా. ఫస్ట్ మనుషుల డాక్టర్ చదివా, కొంచెం సప్లిన్ మిగిలిపోయి ఇది కష్టం అని చెప్పి జంతువుల డాక్టర్ పాస్ అయిపోయినా. అంటే ఇది సగం తెలుసు, అది పూర్తిగా తెలుసు అనమాట. మహేష్ నాకు కూడా జంతువుల డాక్టర్ అవ్వాలని ఉంది, ఒకసారి నాకు కోట్ ఇస్తా, వేసుకుంటాను. మామూలు డాక్టర్ కి లేని ఒక మంచి బెనిఫిట్ మాకుందండి. ఏంటంటే ఒక నార్మల్ డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ కి పొరపాటున ఏమన్నా చనిపోతే దూల తీరిపోద్ది. అదే మేమనుకోండి లోపల ఆపరేషన్ చేస్తుంటాం, బయట మా స్టాఫ్ అంతా ఎదురు చూస్తుంటారు, అది చచ్చిపోయిందంటే చికెన్ వండుకొని తిందామనేసి. డాక్టర్ కోర్సు పెట్టా, హాస్పిటల్ పెట్టా, అంతా బాగుంది. ఒక రోజు రాత్రి నర్సు పరిగెత్తుకుంటూ వచ్చింది నా దగ్గర. డాక్టర్ మన హాస్పిటల్లో దెయ్యాలు తిరుగుతాయి డాక్టర్. మన హాస్పిటల్లో దెయ్యాలా? ఎక్కడమ్మా? లేదు ఆ లాస్ట్ రూమ్ లో వాయిస్ పడుతుంది కానీ మనిషి కనపడట్లా. సరే అని చెప్పేసి వెళ్ళి డోర్ తీసుకొని చూసేసరికి అక్కడ మన సుధాకర్ కూర్చోండాడు, గాలిపటాల సుధాకర్. అమ్మా ఆయన మనిషి అమ్మా కనపడుతున్నాడు, కొంచెం లైట్ వేసుకోమ్మా నీట్ గా అని చెప్పి లైట్ వేసుకొని వెళ్ళిన తర్వాత అన్నా ఏందన్నా నీ ప్రాబ్లం అంటే, మొన్న మీరు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకున్నా నా కళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. డైరెక్టర్ నేను ఇక్కడ కూర్చోను. డిస్టర్బ్ చేస్తున్నాడు. మాది పద్ధతి గల కుటుంబం. మా ఇంటి పేరు కూడా పద్ధతి కలిగనే. అన్నా ఏందన్నా నీ ప్రాబ్లం అంటే,
మొన్న మీరు ఇచ్చిన టాబ్లెట్లు వేసుకున్నా నా కళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. నీ ఎంకమ్మ నువ్వు ఫస్ట్ అద్దాలు పెట్టుకో. ఐ స్పెషలిస్ట్ హాస్పిటల్ కాదు ఇది, వెటర్నిటీ హాస్పిటల్ ఇది. నెక్స్ట్ నా దగ్గరికి గెటప్ సీన్ అని వచ్చాడు. గెటప్ సీన్ అని ఏం చేశాడు అంటే ఒక ప్లాస్టిక్ బకెట్ పట్టుకొని ఇట్లా తెచ్చాడు. అలా ఏందన్నా ప్లాస్టిక్ బకెట్ తెచ్చావంటే ఏం లేదు, నీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ డాక్టర్, అతని దగ్గర వచ్చేసి ప్లాస్టిక్ బకెట్ కి చిన్న హోల్ పడింది, దీన్ని పూర్తి చేస్తావా అంటే ప్లాస్టిక్ బకెట్ హోల్ కి పూడ్చాలా, అసలు ఏమైందన్నా అని చెప్పా. అంటే మీ ఫ్రెండ్ ప్లాస్టిక్ సర్జనర్ కదా, సో ఇది ప్లాస్టిక్ బకెట్ ఏమన్నా పూడ్చాడేమో అనేసి నేను అడిగాను. ఒక 16 అందమైన తెలుగు అమ్మాయిలా మన ముందుకు వచ్చేస్తుంది ఇది వారనోళ్ళి రచ్చ రవి. అందరికీ నమస్కారం. పద్ధతిగా అమ్మాయిలంటే అందరూ నమస్కారం పెట్టాలని మా తాతయ్య చెప్పాడు. ఒకసారి అందరు అమ్మాయిలు ఒకసారి నమస్తే పెట్టండి, బయటికి అనండి నమస్తే. ఇది అమ్మాయిల పద్ధతి. ఈ సిటీ అమ్మాయిలు ఎలా చెప్తారు తెలుసా? ఇక్కడ చూడండి కొత్త పట్టీలు బాగున్నాయా? ఇంకా లేపకు దింపు. 16 తెలుగు అమ్మాయికి పట్టీలు ఉంటాయి. అదే సిటీ అమ్మాయికి చూడు ఒక కాలికి దారం ఉంటది. ఏంటంటే ఆ జిస్ట్ దారం అంటది. మీకు జిస్ట్ ఎందుకు తాకుతుంది? మేకప్ వేసి పుట్టినకు దున్నపోతు లాగుంటారు, మేకప్ వేసి పుట్టినకు దున్నపోతు లాగుంటారు అని మా బామ్మ చెప్పింది. నాకు తెలియదు. నీకు ఇంకో విషయం చెప్పాలి. పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వడం 16 తెలుగు అమ్మాయి లక్షణం. అవునా కదా? నమస్తే అంకుల్, నమస్తే అంకుల్. మేము ఇంకొక విషయం చెప్పాలి. 16 తెలుగు అమ్మాయిని నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు చెప్పంటే నీలిమ, రాధిక, మమత, సంజీవిని, ఇంకా దీపిక, సుచరిత, స్వాతి అని పేర్లు చెప్తారు. అదే సిటీ అమ్మాయిలను మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరని చెప్తే రాహుల్, రాజు, గోపి, జోసెఫ్, థామస్, సీను. యాక్చువల్ గా ఇలా ఉంటది. 16 తెలుగు అమ్మాయి అంటే ఇక్కడ పచ్చబొట్టు అమ్మ, నానమ్మ, కొమురమ్మ, కనకమ్మ, బావరవి అని పేరు రాసు. కానీ సిటీ అమ్మాయిలు నడుం నుంచి మొదలు పెడితే పాదాల వరకు, ఎక్కడి నుంచో ఎక్కడి వరకు టాటూలనే ఇస్తారు. మళ్ళీ అది కనపెట్టాల డ్రెస్సులు కింద కట్టుకుంటారు. బావా బేబీ మొన్న బట్టల రాజేశ్వర్ వచ్చాడు కదా, ఆయన దగ్గర తీసుకొని కుట్టించా నీకోసమే. కొలతలు బాగున్నాయా చూడు? చాలా బాగుంది. పెళ్ళైనాక చూపిస్తా, పెళ్ళైనాక చూపిస్తా. అదే నీ సిటీ అమ్మాయినా ఏమన్నా పెళ్లి కాకముందు అన్ని చూపెట్టడానికి. యాక్చువల్ గా మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి. 16 తెలుగు అమ్మాయి పాడుకునే పాట మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలం బడిగే. కానీ సిటీ అమ్మాయిలు పాడుకున్నాడు We love bad boys, we love bad boys. అంటే సిటీ అమ్మాయిలు అంటారంట. బామ్మ చెప్పింది. యాక్చువల్ గా మేము సీరియల్ చూస్తాము అమ్మ వాళ్ళతో పద్ధతిగా. మాది ఇల్లు చాలా చిన్నది కదా బాబా, నీకు తెలుసు కదా. 16 తెలుగు అమ్మాయి ఏం చేస్తదంటే బామ్మ పక్కన పడుకుంటుంది. అదే సిటీ అమ్మాయిలు 2 దిండు మధ్యలో పడుకుంటది, 2 దిండు మధ్యలో పడుకుంటది. 16 తెలుగు అమ్మాయి ఆడుకునే ఆట ఏంటి తెలుసా? అష్టచెమ్మ, తొక్కుడు బిల్ల, ఉయ్యాలాట, తాగుడు మూతలు ఇలాంటి ఆడుకుంటాం. అదే సిటీ అమ్మాయిలు ఆడుకునే ఆట ఏంటి తెలుసా? అబ్బాయిలతో ఆడుకోవడం. చాటింగ్ లో ఒక్కసారి ముగ్గురికి మెసేజ్ పెడుతుంది, ఐ లవ్ యూ రా 3 మెంబర్స్. ముగ్గురు ఫట్ పడపడ. అంటే బామ్మ చెప్పింది నాకేం తెలుసు, అంటే బామ్మ చెప్పింది నాకేం తెలుసు. అబ్బాయిలు చూసేటప్పుడు ఓ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ 16 తెలుగు అమ్మాయి ఎలా చూస్తుంది అంటే వాళ్ళకు కూడా చూడాలనిపిస్తుంది. అదే సిటీ అమ్మాయిలే తెలుస్తుంది తెలుసా? 10 మంది చెప్పి చూస్తుంది వాడు నన్ను చూస్తున్నాడు చూడు. ఇప్పుడు వాడిని వికెట్ ని ఇలా పడేస్తా, పెళ్లి కొడుకునే పడేస్తారు వాళ్ళు, పెళ్లి కొడుకునే పడేస్తారు వాళ్ళు. వాడు తాళి కట్టేటప్పుడు డిస్టర్బ్ అవుతాడు. సిటీ అమ్మాయి డిస్టర్బ్ చేసేట్లో ఫస్ట్ ఎవరు చెప్పారు నీకు ఇది? బామ్మ చెప్పింది, బామ్మ చెప్పింది. 16 తెలుగు అమ్మాయి ఏంటంటే పొద్దున్నే లేచి తలంట స్నానం చేసి దేవుని దండం పెట్టుకొని అమ్మకు హెల్ప్ చేయాలి, అంటే ఆకిలి జల్లాలి, ముగ్గేయాలి. అదే సిటీ అమ్మాయి ఏం చేస్తుంది? నిద్ర లే స్టార్టింగ్ చేస్తుంది, రాత్రంతా తిరిగి వచ్చి పొద్దున్నే పడుకుంటది. బామ్మ చెప్పింది, బామ్మ చెప్పింది. రాణి
బైక్ మీద ఎలా కూర్చుంటది 16 నెలల తెలుగమ్మాయి? ఎలా కూర్చుంటదంటే పెట్రోల్ లేదురా. బామ్మ వాళ్ళు చూస్తారు. ఆ బామ్మ కిరాణా కొట్లు నువ్వు కూర్చో, మనం అంతా వెళ్ళిపోదాం. వద్దు బామ్మ, బామ్మ చూసి చంపేస్తుంది. కూర్చో. ఏమైంది? నువ్వు బ్రేక్ వేస్తావు, మీద మీద పడేస్తావు. సరే బ్రేక్ అయ్యా, దూరంగా కూర్చో. సరే పట్టుకోవే, పడిపోతావు. పెళ్ళికి ముందు వద్దు బావా. నేను పట్టుకోమన్నా నడమే. బావా పర్లేదా? పర్లేదు. నీకా నాకా? బామ్మ వస్తుంది, బామ్మ వస్తుంది. బావా స్పీడ్ బ్రేకర్ వచ్చి నీకోసం రెడీ బాగున్నా? ఓకే, సిటీ అమ్మాయిని నేను ఇప్పుడు. ఎందుకు లేట్ అయింది? లేట్ అయింది. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని కాలుంది. బైక్ ఇది. నేను ఒక సిటీ అమ్మాయిని చూసిన, బామ్మ చెప్పింది. బైక్ పట్టుకో. అమ్మ నాన్న మాట వింటూ, బామ్మ దగ్గర విషయాలు నేర్చుకుని, పద్ధతిగా ఉంటూ, తెలుగుదనాన్ని ఉట్టిపడేలా ఇలా రెడీ అవుతూ, తెలుగుదనాన్ని కాపాడుతున్న పద్ధతిగా 16 తెలుగు అమ్మాయిలకి నేను చేస్తున్నా సలాం. ఓకే, 16 నెలల తెలుగమ్మాయి అనౌన్స్ చేస్తే బాగుంటుంది. కృష్ణ, అమ్మ విలువ ఎప్పుడు తెలుస్తోంది? ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టించడానికి. పటాస్ ను చూస్తూనే ఉండండి, నవ్వుతూనే ఉండండి, బామ్మ చెప్పినట్టు ఆనందంగా ఉండండి, పద్ధతిగా ఉండండి. 1 2 3 గో. ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ.